చట్టాల రూపకల్పనలో తొందరపాటుతనం ఏమాత్రం పనికిరాదని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కుండబద్దలు కొట్టారు. ఇక లోపాలకు అతీతంగా కూడా చట్టాలను రూపొందించడానికి ముందుగా సంబంధిత భాగస్వాములందరినీ కూడా వారితో సంప్రదింపులు జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ప్రజల అవసరాలను తీర్చడానికి వీలుగా కోర్టులను మలచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉందన్నారు జస్టిస్ ఎన్వి రమణ. లోభాయిష్టమైన చట్టాల వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అంతిమంగా న్యాయస్థానాల్లో కేసు పేరుకుపోతున్నాయని ఆయన వెల్లడించారు. అంతేకాదు చట్టాలు చేయడంలో తొందరపాటుతనం కూడా ఎక్కువైందన్నారు ఆయన. చట్టాలను లోపాలకు అతీతంగా రూపొందించడానికి పెద్ద ఎత్తున కసరత్తు జరగాల్సిన అవసరం ఉందన్నారు. చట్టాలు రూపొందించడానికి ముందుగా సంబంధిత భాగస్వాములందరితో సంప్రదింపులు జరపాలని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఇటీవల కాలంలో ఈ కసరత్తు తగ్గిపోయిందని జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. చట్టాలు రూపొందించే ముందు క్షేత్రస్థాయి వాస్తవాలు, రాజ్యాంగ సవరణలు తదితర అంశాలన్నిటిపై కూడా ఒక అంచనాకు రావాల్సి ఉందన్నారు ఆయన. చట్టాలు అమలైన తర్వాత కూడా సదరు చట్టాల ప్రభావం సమాజంపై అలాగే సామాన్య ప్రజలపై ఎలా ఉందన్న విషయమై నిపుణులు విశ్లేషించాలని ఆయన కోరారు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా చట్టాలు రూపొందించే అవకాశం ఉంటుందన్నారు జస్టిస్ ఎన్వి రమణ. తమిళనాడులో తాజాగా జరిగిన ఒక న్యాయ సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థకు సంబంధించి అనేక అంశాలపై ఆయన తమ అభిప్రాయాలను వెల్లడించారు. న్యాయ వ్యవస్థను మరింతగా బలోపేతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని జస్టిస్ ఎన్వి రమణ అభిప్రాయపడ్డారు. జ్యుడిషియరీలో ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేయడానికి ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు. ఖాళీ అయిన ప్రాసిక్యూటర్ పోస్టులను వెంటనే భర్తీ చేయడానికి ప్రభుత్వం ముందుకు రావాలని అన్నారు. అలా చేసినప్పుడు కోర్టుల్లో పెండింగ్ కేసులను తగ్గించడం సాధ్యమవుతుందన్నారు. అంతిమంగా ప్రజల అవసరాలను తీర్చడానికి వీలుగా కోర్టులను మలచాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైనే ఉంటుందన్నారు జస్టిస్ ఎన్వి రమణ. అంతేకాదు ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు కార్యనిర్వాహక వ్యవస్థ సహజ న్యాయ సూత్రాలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు. అలా జరగనప్పుడు ప్రజలకు కోర్టులను ఆశ్రయించక తప్పని పరిస్థితులు ఏర్పడతాయని జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం అమల్లో ఉన్న నేర విచారణ ప్రక్రియపై జస్టిస్ ఎన్వి రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికీ న్యాయ వ్యవస్థలోని నేర విచారణ ప్రక్రియనే ఒక శిక్షగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిని సరిచేయడానికి న్యాయ వ్యవస్థలో సంస్కరణలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ప్రాసిక్యూటర్ల వ్యవస్థ నుంచి ఈ సంస్కరణలు అమలు కావాలన్నారు. ప్రాసిక్యూటర్లకు సంపూర్ణ స్వాతంత్రత ఇచ్చి వారిని న్యాయస్థానాలకు జవాబుదారీలుగా ఉండేలా చూడాలని జస్టిస్ ఎన్వి రమణ అభిప్రాయపడ్డారు. అలాగే పోలీసులు తప్పులు చేస్తే వారిని కూడా జవాబుదారీ చేసేలా చట్టాలు అలాగే నిబంధనలు ఉండాలని అన్నారు. ఇలా ఉంటే న్యాయవాదుల పాత్ర గురించి జస్టిస్ ఎన్వి రమణ ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వాతంత్ర్యం తర్వాత రాజ్యాంగ రచన, శాసన వ్యవస్థల రూపకల్పనలో న్యాయవాదులు కీలక పాత్ర పోషించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రస్తుతం శాసన వ్యవస్థలోకి అతి తక్కువ మంది న్యాయవాదులు ప్రవేశిస్తున్నారని జస్టిస్ ఎన్వి రమణ వెల్లడించారు. కాగా న్యాయవాదులు తమ ఆర్థిక ప్రయోజనాలను పక్కన పెట్టి పనిచేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అలా జరిగినప్పుడే సామాన్య ప్రజలకు సత్వర న్యాయం దక్కుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థలో మహిళల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు జస్టిస్ ఎన్వి రమణ. కాగా ఈ సందర్భంగా న్యాయ వ్యవస్థలో మహిళల సంఖ్య మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు జస్టిస్ ఎన్వి రమణ. 75 సంవత్సరాల సుప్రీంకోర్టు చరిత్రలో ఇప్పటి వరకు కేవలం 11 మంది మహిళలే న్యాయమూర్తులు కాగలిగారని ఆయన పేర్కొన్నారు. మహిళల ప్రాతినిధ్యానికి సంబంధించి ఇది చాలా తక్కువ సంఖ్య అన్నారు జస్టిస్ ఎన్వి రమణ. అంతిమంగా మన న్యాయ వ్యవస్థ సామాజిక స్వరూపాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. భారతదేశానికి ఎంతో గొప్పదన్న రాజ్యాంగం ఉందని జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు.
అయితే రాజ్యాంగ వ్యవస్థ అందుకు అనుగుణంగా సమర్థవంతంగా పనిచేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చేలా సదరు వ్యవస్థ పనిచేయాలని జస్టిస్ ఎన్వి రమణ పేర్కొన్నారు. మొత్తం మీద చట్టాల రూపకల్పన, న్యాయ వ్యవస్థ పనితీరుపై తమ ఆవేదన వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ.